అమెరికా ఇరాన్ శాంతి చర్చల వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్. చర్చలపై సంచలన ప్రకటన చేసింది టెహ్రాన్. యురేనియంను అమెరికాకు అప్పగించే విషయంలో అసలు సంప్రదింపులే జరగలేదని తెలిపింది. కేవలం యుద్ధం ముగింపు గురించి మాత్రమే చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. తన వద్ద ఉన్నటువంటి శుద్ధి చేసిన యురేనియం నిల్వలను యుఎస్కు అప్పగించేందుకు టెహ్రాన్ అంగీకారానికి వచ్చిందన్న వార్తలు నిన్నంతా చక్కర్లు కొట్టాయి. దీంతో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖరారైనట్టే అని ప్రచారం జరిగింది. ఇరాన్ తాజా ప్రకటనతో చర్చల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చిందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటు ఇరాన్తో డీల్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో ఇరాన్తో ఏదైనా ఒప్పందం కుదిరితే అది మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుదుర్చుకున్న ఒప్పందంలా ఉండదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇరాన్కు భారీగా నగదు సహాయం అందించే విధానం తమ డీల్లో ఉండదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టిన ట్రంప్ ఒబామా ప్రభుత్వం కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించారు. ఒబామా ఒప్పందం ఇరాన్కు అణ్వాయుధాల దిశగా వెళ్లేందుకు మార్గం కల్పించిందని, తమ ఒప్పందం పూర్తిగా దానికి విరుద్ధంగా ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఆ ఒప్పందం ఇంకా పూర్తిగా చర్చల దశలోనే ఉందని, దాని వివరాలు బయటకు రాలేదని తెలిపారు.